గజ్వేల్ పట్టణానికి చెందిన ఆపన్నహస్త మిత్ర బృందం 114వ సహాయ కార్యక్రమం సిద్దిపేట రూరల్లోని రాఘవాపూర్ గ్రామంలో నిర్వహించారు. గ్రామానికి చెందిన ఎలుక కళ్యాణికి ఈ మధ్యనే యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి చాలా బీదాకరమని అదే గ్రామానికి చెందిన మన మెంబర్ అయినటువంటి సంతోష్ రెడ్డి తెలియజేయడంతో వారి కుటుంబ పరిస్థితిని కార్యవర్గం పూర్తిగా పరిశీలించి వారి ఆరోగ్య ఖర్చుల నిమిత్తం తమ వంతు సహాయంగా నగదు రూపంలో ఒక 20,000 రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాచికంటి బాలచంద్రం, ప్రధాన కార్యదర్శి కటకం శ్రీనివాస్, కోశాధికారి కొల్లూరు శ్యాంప్రసాద్, సభ్యులు రాజు, సంతోష్ రెడ్డి, గిరిబాబు, శ్రీకాంత్, విష్ణువర్ధన్ రెడ్డి, భూషణం, కృష్ణ, అనిల్, కిష్టయ్య, రవికుమార్, శ్రవంతో పాటు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సంతోష్ రెడ్డి, అది ఇదే గ్రామం. ఎలుక రవి వాళ్ళ పెద్ద కూతురు కళ్యాణి గారు 8th క్లాస్లో ఉంటుండగా యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ చూపిస్తే బ్రెయిన్ కొంచెం డ్యామేజ్ అయింది. మరి నరాలకు సంబంధించిన వ్యాధి కూడా ఆమెకు సోకిందని డాక్టర్లు చెప్పారు. అయితే నేను గ్రూప్లో 48వ కార్యక్రమంలో గ్రూప్లో జాయిన్ అయినాను. అప్పటి నుంచి యాక్టివ్గా నేను పాల్గొంటున్నాను. నా ఉద్దేశం ఏంటంటే తెలియని వారికి సహాయం చేయడమే అతిపెద్ద సహాయం. వీళ్ళు చేస్తున్నారు, దాన్ని చూసి నేను ప్రోత్సహించి అలా జాయిన్ అయినాను. అప్పటి నుంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. భూపాలపల్లి, వరంగల్, ఇలా ఇక్కడ తెలియని డిస్టిక్లకు, నాకు తెలియని ప్రదేశాలకు వాళ్ళు వెళ్ళి సహాయం చేస్తున్నారు. చాలా సంతోషం అనిపించింది. వీళ్ళ పరిస్థితి చూసి నేను గ్రూపులో పెట్టడం జరిగింది. నా ఫ్రెండ్ అయినటువంటి కృష్ణ కూడా చెప్పడం జరిగింది. చెప్తే సరే మాట్లాడదాం, ప్రెసిడెంట్ గారికి చెప్దామని చెప్పారు. చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేసి వీళ్ళ పరిస్థితి కనుక్కొని ఇక్కడికి వచ్చి సహాయం చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గజ్వేల్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట మండల్ రాఘవపూర్ గ్రామంలోని మన నిరుపేద కుటుంబమైన ఎలుక రవి వాళ్ళ కుటుంబం ఇక్కడికి వచ్చినాము. పాపం వాళ్ళ పరిస్థితి చూస్తుంటే చాలా దీనంగా ఉంది. ఒక 2 పాపలు, ఒక పెద్ద పాప మామూలుగా ఏదో పని మీద వెళ్తుంటే ఆమె చదువుకునే స్టేజ్ ఉంది. వెళ్తుండగా డ్రైవింగ్లో ఏదో చేస్తుండే ఒక డీసీఎం వచ్చి ఆమెను దాకిచ్చి ఆమెకు చెయ్యి కానీ బ్రెయిన్ కూడా చాలా ఘోరమైన స్థితిలో ఉన్నట్టుంది. మెదడు కూడా కొంచెం బ్రెయిన్ బాగా దెబ్బ తాకినట్టుంది. అన్కాన్షియస్లో వెళ్ళిపోయింది. మాట కానీ కోమలకు వెళ్ళిపోతే వాళ్ళ హాస్పిటల్ ఊరు వాళ్ళు కొంత యూత్ కలిసి ఎంతో కొంత సాయం తీసుకుపోయి గాంధీ హాస్పిటల్ అడ్మిట్ చేశారు. చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకేం తగ్గకపోతే ఏం పరిస్థితి అని చెప్పి ఇక్కడ మా సభ్యుడు అయినటువంటి సంతోష్ రెడ్డి గారు కానీ మిగతా మిత్రుల ద్వారా మేము తెలుసుకుంటే విలేజ్లో పరిస్థితి ఉందన్న వాళ్ళకు కూడా ఏం లేదు, గాంధీలు వేసారు. ఆడ కూడా ఉండలేని స్టేజ్లో ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. మన హపానస్ గ్రూప్ ద్వారా ఎంతో కొంత సాయం చేద్దామని సంతోషం మనం గ్రూప్ను రిక్వెస్ట్ చేసాడు. మేమందరం కమిటీ సభ్యులను కూడా అందరూ చేస్తే వాళ్ళ వివరాలు తెలుసుకుంటే రాఘవపూర్ కొంత పెద్దలను కూడా తెలుసుకుంటే కూడా చాలా పేదరికం ఉంది, ఎంతో కొంత సాయం మేము చేయనికి ఇక్కడ వచ్చినాము. వాళ్ళ పరిస్థితి చూస్తుంటే కూడా వాళ్ళ మదర్ చూస్తే కూడా మామూలుగా సైకాలజీ కూడా కొంచెం అంత యాక్టివ్ కూడా కనబడతలేదు. మేము అనడం కాదు, తండ్రి కూడా కొంచెం చాతగాని స్టేజ్కి వచ్చినట్టుండు. వాళ్ళు చూస్తే కొంచెం. సిద్దిపేట జిల్లా రూరల్ గ్రామానికి చెందిన రాఘవాపూర్ గ్రామంలో ఉన్నాము. మనం చేసే సహాయ కార్యక్రమం ఈరోజు 114వది. ఇక్కడ ఎలుక రవి అనే ఒక నిరుపేద కుటుంబం దగ్గరికి వచ్చాము మనము. మన సభ్యులు ఒకరైనటువంటి సంతోష్ రెడ్డి గారు కూడా ఈ గ్రామవాసే. ఈ గ్రామవాసి వీళ్ళ కుటుంబం గురించి మనకు ఒక చిన్న విషయం చెప్పారు. ఇక్కడ చూస్తున్న ఒక అమ్మాయి ఎలుక రవి వాళ్ళ కూతురు కళ్యాణి, 14 సంవత్సరాలు ఉంటుంది. ఏదో ఆమె వృత్తిరీత్యా ఒక బండి మీద బయటికి పోతుంటే రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ తీవ్రంగా గాయమై వాళ్ళ తేచిన స్థాయిలో గాంధీ ఆసుపత్రిలో చికిత్స చేసుకున్నారు. ఆమె పరిస్థితి ఇప్పుడు కనీసం మాట్లాడలేని పరిస్థితి, వాయిస్ కూడా సరిగ్గా ఉండలేదు. మొత్తం వెబిలేషన్ తోటే ట్రీట్మెంట్ జరుగుతుంది. అంటే దీనికి కొద్ది ఖర్చుతో కూడుకొని కొద్దిగా ప్రైవేట్లో చూపించుకుంటే బాగుపడుతుండే ఈ పాటికే. కానీ వాళ్ళకు ఇల్లే చూస్తున్నాం మనం, అసలు ఉండలేని పరిస్థితి. ఎక్కడ ఎటువంటి ఆధారం, బాయిలు, భూములు, జాగాలు వీళ్ళకి ఏం లేనట్టున్నాయి. వీళ్ళు చాలా బీద కుటుంబం అన్న, మీ వంతు సహాయం అని చెప్పినా కొద్దిగా హెల్ప్ చేయండి అని చెప్తే 70 కిలోమీటర్లు గజ్వేల్ నుండి ఇక్కడికి వచ్చినాం సార్. వాస్తవానికి మేము ఎక్కడ ట్రస్ట్ కానీ డబ్బు కానీ వసూలు చేసి సహాయం చేసేది కాదు. గ్రామ పెద్దలు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, వాళ్ళు తెలియాలి కాబట్టి మా సంపాదనలో ఒక 200 రూపాయలు నెలసరి వచ్చిన దానిలో తీసుకొని జమ చేసి ఎక్కడ బీద వాళ్ళు ఉంటారు, ఎక్కడ అట్టారు వాళ్ళు ఉంటారు, కష్టం వాళ్ళతో ఉన్నోళ్ళకే, ఎటువంటి సహకారం లేని వాళ్ళకు మా వంతు సహకారాలు అక్కడక్కడ ఇచ్చుకుంటా ఈరోజు మన రాఘవాపూర్ గ్రామానికి 114వ కార్యక్రమం కింద వచ్చినాము. కేవలం మన సంతోష్ రెడ్డి వారి సూచన మేరకే మా వంతు ఇచ్చేది వీళ్ళకు 20,000 రూపాయలు నగదే కావచ్చు, దీని చిన్నదే కావచ్చు. దీన్ని చూసి కూడా మీ గ్రామస్తులు
ఈ కార్యక్రమం చూసిన ప్రతి ఒక్కరు స్పందించి ఆ పాపకు కొంత హెల్ప్ చేస్తే కొద్దిగా వైద్య ఖర్చులకు అవుతాయి, ఆమె తొందరగా మనలో ఒక మనిషిలా కావాలని కోరుకుంటూ